మహేంద్ర సింగ్ ధోని కోసమే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లాలనుకున్నానని టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ తెలిపాడు. తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ కి ఎంపికైనప్పుడు తనకు ధోని అండగా నిలిచాడని, అందుకే ఆ జట్టులోకి వెళ్లాలనుకున్నానని చెప్పాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలంలో దీపక్ చాహర్ ను ముంబై ఇండియన్స్ 9.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీపక్ చాహర్ కోసం 9 కోట్ల వరకు బిడ్ వేసిన సిఎస్కే ఆ తర్వాత వెనుకడుగు వేసింది. 6 ఏళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన దీపక్ చాహర్ మొత్తం 76 మ్యాచ్ల్లో 76 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో నిలకడగా వికెట్లు తీస్తూ ఆ జట్టుకు శుభారంభాలు అందించాడు. ఈ క్రమంలోనే దీపక్ చాహర్ ను తిరిగి కొనుగోలు చేసేందుకు చెన్నై ప్రయత్నించింది. అయితే ఈ వేలంపై మాట్లాడిన దీపక్ చాహర్ సిఎస్కే తనను కొనుగోలు చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. చెన్నైకి ఎంపికైన ఆరంభంలో మహి అండగా నిలిచాడు. అందుకే ఆ జట్టుకు ఆడాలని అనుకున్నా. కానీ మెగా వేలంలో నా పేరు రెండో రోజు వచ్చింది. దాంతో సిఎస్కే నన్ను కొనుగోలు చేయడం కష్టమని భావించా. అయినా సరే ఆ జట్టు నా కోసం ప్రయత్నించింది. 13 కోట్ల పర్స్ వాల్యూలో 9 కోట్ల వరకు బిడ్ వేసింది. ఇక గతేడాది నా పేరు ముందు రోజు రావడంతో సిఎస్కే సునాయాసంగా కొనుగోలు చేయగలిగింది అని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు. అయితే 2 కోట్ల కనీస ధరతో ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వచ్చిన దీపక్ చాహర్ కోసం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ చివరకు ముంబై ఇండియన్స్ అతన్ని 9.25 కోట్ల కొనుగోలు చేసింది.